ఇక భారీ వర్షాలతో ఏలూరు జిల్లాలో రాకపోకలు స్తంభించాయి. ఏలూరు జిల్లా పెద్దపాడు నుంచి కొడికి వెళ్లే రహదారిపై 5 కిలోమీటర్ల పొడవున 4 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. దీంతో వారం రోజుల నుంచి ఎగువ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. భారీ వర్షాల వల్ల పెదపాడు మండలంలోని అనేక గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. ప్రధానంగా బుడమేరు వల్ల అయితే అనేక గ్రామాలు అయితే నీటిలో చిక్కుకున్నాయి. మనం వెళ్తున్నాము ఇప్పుడు బుడమేరు వల్ల ఏ గ్రామాలు ముంపుకు గురయ్యాయో, ఏ ప్రాంతాలు అయితే ఇంకా నీటిలో ఉన్నాయో మనం చూస్తున్నాము. ప్రధానంగా వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి. పెదపాడు మండలంలోని సకల కొత్తపల్లి, కడిమిగుంట, కొనికి గ్రామాల్లో అయితే వారం రోజుల నుంచి అయితే వరద నీరు అయితే విలయతాండవం చేస్తుంది. మనం చూస్తున్నాము. ఇక్కడ ఆ గ్రామాలకు అయితే వెళ్ళే అవకాశం అయితే లేదు. ఆ రోడ్డు మీద అయితే అంటే పెదపాడు నుంచి కొనికి వెళ్ళాలంటే దాదాపు 10 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 10 కిలోమీటర్లలోనే దాదాపు 7 కిలోమీటర్ల మేర అయితే ఈ వరద నీరు అయితే రోడ్డు మీద ఉంది. దీంతో ప్రజలైతే రాకపోకలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు అయితే వెళ్ళే పరిస్థితి లేదు. చూస్తున్నాం మనం ఏ విధంగా వెళ్తున్నాము. మోటార్ సైకిల్స్ కానీ లేదా కార్లు కానీ లేకపోతే ఇతర వాహనాలు కానీ ఏమి వెళ్ళే పరిస్థితి లేదు. కేవలం ట్రాక్టర్లో మాత్రమే వెళుతున్నారు. ట్రాక్టర్లో మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. అదే కాకుండా పై గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే ముంపు బారిన పడిన గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే దిగువకు రావడానికి, కిందికి రావడానికి అయితే ఎటువంటి అవకాశం లేదు. వాళ్ళు ఇప్పటికే నీళ్ళలోనే ఉంటున్నారు. దాంతో ప్రజలకైతే ఇబ్బంది పడుతున్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. చూస్తున్నాము గ్రామంలో ఏ విధంగా ట్రాక్టర్లో మన గ్రామాలకు వెళుతున్నామో, ఇప్పుడు ప్రధానంగా ముంపుకు గురైన గ్రామాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్రాక్టర్లలోనే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అదే కానీ ట్రాక్టర్ సైతం దాదాపు 4 అడుగుల మేర మునిగిపోతున్నట్లు మనకు తెలుస్తుంది. అంటే ఏ మేరకు నీరు ఇక్కడ రోడ్డు మీద ప్రవేశించడం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా వందలాది ఎకరాలు అయితే ముంపులోనే ఉన్నాయి. చూడొచ్చు మన ప్రస్తుతం అయితే ఏ విధంగా వాటర్ ఏ విధంగా ఉంది. ఇక్కడ దాదాపు 7 కిలోమీటర్ల పోవడం ఇదే పరిస్థితి ఉంది. పెదపాడు నుంచి కొనికి వెళ్ళాలంటే ఇదే పరిస్థితి. అదేవిధంగా కొనికి కూడా ఇక్కడికి కొనికి తర్వాత కృష్ణా జిల్లా వస్తుంది. దాంతో బుడమేరు కూడా సరిహద్దుగా ఉంది. ఆ బుడమేరు అయితే అనేక రకాలుగా ముంపుకు గురైంది. అదే రకంగా అనేక రకాలుగా ఆక్రమణలకు గురైంది. ప్రధానంగా అనేక వాగులు అయితే ఉన్నాయి. అదేవిధంగా డ్రైన్లు కూడా ఉన్నాయి. ఆ డ్రైన్లన్నీ ఆక్రమణకు గురయ్యి చూస్తున్నాము. అసలు ఏ విధంగా అయితే మనం వెళ్తున్నాము ఇక్కడ చాలా అసలు ఇటు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాము బుడమేరు ముంపు ప్రాంతాలకు. ప్రజలైతే అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారి రోజు పనులు లేవు, పొలాలకు వెళ్ళే పరిస్థితి లేదు, ఉపాధి లేదు. వీళ్ళందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా స్వచ్ఛంద సంస్థలు అయితే వాళ్ళకి ఆహారాన్ని అందజేస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటివరకు అయితే వీళ్ళకి సహకారం అందలేదు. కానీ అధికారులు మాత్రం వచ్చి చూసి వెళ్తున్నారు తప్ప వీళ్ళకైతే ఏ విధంగా సహకారం అందలేదు. మొత్తం పరిస్థితి అయితే ఇక్కడ దారుణంగా ఉందని మనం భావించాల్సి ఉంటుంది. ఇంకా చాలా భయంకరమైన పరిస్థితి మనకి కనిపిస్తున్నట్లుగా ఉంది. ఇక్కడ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అధికారులు అయితే వెంటనే సహచర్యలు చేపట్టాలని చెప్పి వీళ్ళు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కడిమిగుంట నుంచి కొనికి వెళ్ళే రహదారిపై నుంచి.